దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, అలాగే ఈ లైవ్లో వీక్షిస్తున్న దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక అంశంతో మీ ముందుకు నేను రావడం అనేది జరిగింది. అదేమిటంటే, దేవుని బిడ్డలకి ఉండవలసినది ముఖ్యమైన ఒక లక్షణం లేదా ఒక గుణం ఏదైతే ఉందో అది ధైర్యం అనేది చాలా అవసరం. వాక్యంలో మరి కీర్తనకారుడు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని ఒక మాటను వ్రాయబడింది. కాబట్టి ఈనాడు చాలామంది ప్రతి విషయాల్లో కూడా భయపడుతూ ఉన్నారు. ప్రతి విషయంలో భయపడుతున్నారు. భర్తల విషయంలో భార్యలు భయపడుతున్నారు, భార్యల విషయంలో భర్తలు భయపడుతున్నారు, అట్లాగే పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు, అలాగే అపవాద విషయంలో దేవుని బిడ్డలు భయపడుతూ ఉన్నారు, అలాగే కుటుంబ సమస్యల విషయంలో భయపడుతూ ఉన్నారు, అట్లాగే అప్పుల విషయాల్లో భయపడుతూ ఉన్నారు. అలాగే ప్రతి విషయంలో కూడా భయం అనేది ప్రతి మనిషిని ఏలుబడి చేస్తూ ఉంది. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ధైర్యముగా ఉండాలి అనేది మన యొక్క అనుభవాన్ని మన ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా కలిగి ఉండాలి. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మనము ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఎప్పుడు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా మనం ఉన్నట్లయితే దానికి ఒక గొప్ప బహుమానాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ఈ సమయంలో మీకు చెప్పవలసింది ఏమిటంటే, ఎటువంటి భయానకరమైన పరిస్థితులు మనకి వచ్చినా సరే, సాతాను మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో ఎటువంటి భయములు వాడు కలిగించినప్పటికీ దేవుని బిడ్డలుగా మీరు ఏమి కలిగి ఉండాలంటే మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకూడదు. ప్రభువందు మనకున్న విశ్వాసమే మనకు ధైర్యం పుట్టించాలి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? భక్తిలో శక్తి కలిగిన భక్తి మనం చేసినప్పుడు ఆ భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి కలవరంలోనైనా, ఎటువంటి సమస్యలోనైనా, ఎటువంటి ఇబ్బందులోనైనా మనము ఎప్పుడు కూడా భయపడకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా మనం ముందుకు సాగినప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళినప్పుడు మీకు గొప్ప బహుమానము కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, బైబిల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది భక్తులు ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళిన వారు ఉన్నారు. మోషే ధైర్యంగా ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఏలియా ధైర్యంగా అహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. అలాగే ప్రతి సందర్భాల్లో కూడా షడ్రక్ మేషకు అబేద్నెగో ధైర్యంగా అగ్నికుండంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అలాగే